ఇచ్చిండు, ఎన్నికలు ఎప్పుడు ఇచ్చిండు, ఎన్నికలు అయిపోయినాక ఇచ్చిండు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వచ్చి అప్పుడు ఉన్నటువంటి డీజీపీకి ఇచ్చిండు ఉత్తరం. ఆడపోయిన ఉత్తరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చేరతలేవా? అప్పుడు ఉన్నటువంటి డీజీలు గారా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచిర్రు, స్పెషల్ సెక్రటరీ గారిని పిలిచిర్రు, ప్రభుత్వం చెప్తే చేసినాం, ప్రభాకర్ రావుని పట్టుకొచ్చినాక అందరినీ పట్టుకొస్తాం. ఇంకెన్ని రోజులు జరుగుతారు మీరు? విచారణ పేరిట టైంపాస్ ఎన్ని రోజులు కావాలి సిట్కి కాంగ్రెస్ పెద్దలకి? అరే మీ నిజాయితీ ఏంది అని అడుగుతున్నా నేను. ఎవరెవరినో పిలుస్తా ఉన్నారు సంబంధం లేని కాంగ్రెస్ నాయకుల్ని. 2020 నవంబర్లో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి ఎన్నిక. మా మీద 24 కేసులు పెట్టిరు టీఆర్ఎస్ వాళ్ళు. మేము మాట్లాడతాం కదా, టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుడిని నేను కదా. వీళ్ళని వదిలేసి పిసిసి ప్రెసిడెంట్ గారిని పిలుచుకోండి. 23 ఎలక్షన్లప్పుడు ఏం జరిగింది? యూ వాంట్ టు మేక్ ఇట్ ద పంచాయత్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ఇదేనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేస్తున్న ఇన్వెస్టిగేషన్? రఘునందన్ రావు ఫోన్లు వినలేదా? రఘునందన్ రావుకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా? గాంధీ భవన్ పంచాయతీ ఇది, గాంధీ భవన్ పంచాయతీ జూబ్లీ హిల్స్ పంచాయతీ ఇది. ఇక్కడనే తెలుస్తుంది మీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చిత్తశుద్ధి లేదు, మీకు పని చేయాలని లేదు. పొలిటికల్ వెండేటా, టైంపాస్ వెండేటా. ఈ ప్రభుత్వానికి తప్పు చేసిన ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే దమ్ము లేదు. అమెరికాలో కూర్చొని చెప్పిండు ప్రభాకర్ రావు, అప్పుడున్న డీజీ అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసినమని. అదే రాసి రిమాండ్ చేయొచ్చు కదా 7 ఏళ్ళ దాకా. ఎవరిని రిమాండ్ చేసి లేదు. రోజు డైలీ సీరియల్ లాగా అవసరం ఉన్నప్పుడల్లా సిట్ ముందుకి పలానా ఆయన పోయిండు, పెద్ద సంచలనమైన వార్త లెక్క. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ములాఖతై ప్రజలను ఆగం చేస్తున్నాయని చెప్పడానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం కమిషను, టెలిఫోన్ ట్యాపింగ్. ఈ రెండిట్లలో ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లప్పుడు మమ్మల్ని నూకు ఎద్దేవా చేస్తుండే, బీజేపీ ఏమిచ్చింది కేంద్రం ఏమిచ్చిందని. ఆయనకు ఒక ఊత పదం ఉంటుండే, గాడిద గుడ్డు వచ్చిందని. ఈ కాళేశ్వరం కమిషన్ అయినా సిట్ అయినా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్కి తెలంగాణ ప్రజల ముందు ఏముంచుతాయంటే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం చేసేటట్లు లేరు. ఇక్కడ కొండన్నవి వెనకటికో సామెత చెప్తారు ఎలుకని పట్టిర్రని. వీళ్ళ ఆఖరికి ఎలుకని కాదు ఇంకేం కూడా పడుతుంది కూడా వీళ్ళకి చేతనైతే లేదు. నిజంగా మీ సిట్కి చిత్తశుద్ధి ఉంటే, సిట్లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రిమాండ్లు జరుగుతలేవు? ప్రభాకర్ రావుని తెస్తాం, ఏ బొక్కలైనా వేస్తాం, ఏడున్నా పట్టుకొస్తామన్నారు. ఏమైంది ఇన్వెస్టిగేషన్? ఎప్పుడు జరుగుతుంది? 2023 ఎన్నికలప్పుడు మీ పంచాయతీ తెలుసుకుంటేందుకు సిటీ చెప్తున్నారు తప్పితే మేమిచ్చిన కంప్లైంట్లు ఏవి? 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కూడా నేను గెలిచిన తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చిన. ఏమి మరి డీజీ గారికి ఇచ్చిన కంప్లైంట్లు? మాకేం సంబంధం లేదు, మా మీదైన కేసులకు సంబంధం లేదు. అంటే ఇది ఒక నాటకం అన్నట్టు. ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కలిపి ఆడుకున్నట్టు, నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చేయని ఆడుకునే నాటకంగా తప్ప ఇంకొకటి చిత్తశుద్ధి లేదు. ఏ యాంపుల్ ఎవిడెన్స్? దుబ్బాక ఉప ఎన్నికలో పోలీసులు మా ఫోన్లు ఏ రోజు ఎవరు వేసినారు, ఇన్నదెవరు, ఏమేమి చేసిరని నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. పిలిచే ధైర్యం సిట్కి ఎందుకు లేదు? అంటే మీరు యూ వాంట్ టు కంప్రమైజ్ ద కేస్. పొలిటికల్ వెండేటా, నీకు నచ్చిన వాళ్ళని పిలిచి నచ్చినట్టు రాజకీయం చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్కి కేసులలో చిత్తశుద్ధి లేదు, సిట్లో చిత్తశుద్ధి లేదు, కాళేశ్వరంలో చిత్తశుద్ధి లేదు, ఇందిరమ్మ ఇండ్ల మీద చిత్తశుద్ధి లేదు, రైతు భరోసా మీద చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప ఇంకొకటి లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనీసం స్థానిక సంస్థల కన్నా ఎన్నికలు పెడితే ఆ సర్పంచ్కో ఎంపీటీసీకో జడ్పీటీసీకో జడ్పీ చైర్మన్ కన్నా చెప్తారు, ఎట్లాగో మీకు ఇక వేరే అవకేషన్స్ ఉన్నాయి మీ ఎమ్మెల్యేలకి మంత్రులకు. కానీ కనీసం ఆ స్థానిక ప్రజాప్రతినిధుల కన్నా ఎన్నికలు పెడితే వాళ్ళని వచ్చి ప్రజల కష్టాలు ఏందో చూస్తారు. ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతుంటే అక్కస్తో మాట్లాడతలేను, వాస్తవాలు మాట్లాడుతున్నా. మల్లన్న సాగరాలు కట్టిరు, మీరు వచ్చి ధర్నా చేసిరు వేములగట్ల. ఒక రోజంతా నిరాహార దీక్ష చేసుకుర్రు. రాష్ట్రంకి వెళ్ళి మొత్తం మీడియాని తెచ్చి ధర్నా చేసుకొని పోయినరు. మల్లన్న సాగర్ రీహాబిలిటేషన్ కాలనీలో 250 గజాల స్థలం రాలేదని వారం రోజుల క్రితం ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమైంది ప్రజాపాలన? ఒక ఆయన ప్రజాపాలన అంటాడు, ఇంకొక ఆయన ప్రభుత్వ పాలన అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో చెప్తాడు. 250 గజాల స్థలం రాలేదని ఒక నిండు ప్రాణం ఉరేసుకుంటే ఇవాళ దాకా దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. అందుకనే ప్రజలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపితే
ఒక సర్పంచో ఎంపీటీసో ఎవరైనా ఉంటే ఎట్లాగో మా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరు కలవరు కానీ వాళ్ళకన్నా చెప్పుకుంటామని ఆలోచిస్తా ఉన్నారు. పేర్లు మార్చుడు, పబ్లిసిటీ స్టంట్లు బంద్ చేసి దయచేసి ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ